వంచుతుంటే వీడియో తీస్తావా? నీకెంత ధైర్యం? ఏదో మా నాన్న మేము పైసలు వంచుకొని 4 కోట్లు సంపాదించుకునే పని చేస్తుంటే వీడియో తీస్తావా? నీ సంగతి చెప్తా చూడు అన్నట్టు రువ్వడి ఉరికొచ్చి బండితోని ఇంకో బండిని గుద్దిండ్రు. పాపం ఇటు దిక్కు పక్క బండి మీద ఉన్నది కాలు చేతులు మంచిగా లేని మనిషి అట. కింద పడితే దెబ్బలు దాకి దావఖానా పాలైండట. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగింది ఈ ఓటుకు నోటు కేసు. ఇక గిజ్జుడుండ్రి. చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బకు 10,000, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకోండి. చూస్తాం మళ్ళీ వచ్చింది 2 నెలలు పెట్టుకుంటాం కదా. సరేనా? మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు రోడ్డు మీద పోతుంటే చెప్పులు కుట్టుకునే మనిషిగా అనిపించి బండి ఆపి తను బాగుపడేతానికి 50,000 చేతిలో పెట్టిండు. సరే బతుకులు బాగుపడేతానికి పైసలు ఇస్తే మంచిదే కానీ జగ్గారెడ్డి సారు ఎన్నికల కోడ్ ఉన్నదనే సంగతే మర్చిపోయింది కావచ్చు. లేకుంటే కడమ ఓటర్లను భ్రమలల్లో ముంచేతానికే ఇట్లా చేసిండో తెలియదు కానీ ఇట్లా చేసినందుకు ఎన్నికల సంఘం జగ్గారెడ్డి మీద కేసు పెట్టింది. అంతేకాదు సదాశివపేట మున్సిపాలిటీలో పైసలు వంచిండు జగ్గారెడ్డి సార్ అని అంటున్నారు. మెదక్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పైసలు వంచుతుంటే అక్కడి జనం అడ్డుకున్నారట. చల్ మమ్ములను ఎవర్రా ఆపేదన్నట్టు కారుతోనో మనిషిని గుద్దిండ్రట. పాపం దావుఖాన్ల కాళ్ళకు కట్లు కట్టించుకొని అనలాడుతున్నాడు. ఇగో గిట్ల షేజింగులు డాషింగులు దాడులు కేసులు ఇంకా కొన్ని దిక్కులలో తరిమి కొట్టుళ్ళు నడిచినాయి. ఇవాళనే ఆఖరి రోజు కాబట్టి పైసలు సంచుల కొద్ది వంచుతున్నారు. ఓటర్లను నోటు ఇచ్చి తమ దిక్కు తిప్పుకునే పని జోరుగా చేస్తున్నారు. దాంట్లో ఒక దిక్కు పార్టీ వెనక పడ్డది, ఇంకో పార్టీ ముందున్నది అన్నట్టు ఏం లేదు. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ కాసింత ఎక్కువ చేస్తున్నదని అంటున్నారు. ఈ కార్యాలు చూస్తుంటే రాబోయే కాలంలో ఎన్నికల ప్రచారాలు ప్రజల బతుకులు బాగు చేస్తామని చెప్పడాలు ఉండకుండా పైసలు వంచుడు పోటీలే జరుగుతట్టున్నాయి ముందు. అట్లున్నాయి మన దేశంలో ఎన్నికల తీరు అని గులుక్కుంటున్నారట పట్నాల పబ్లిక్.